హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంద భైరవి పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కాస్మెటిక్స్ అన్నీ తన దగ్గరే ఉండిపోయాయి కదా. ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్లో చేయడానికి తన దగ్గర ఐటమ్స్ అంతా ఉండిపోయినని పల్లవి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవిని డైవర్ట్ చేసి ఈ పార్టిసిపెంట్లో ఏకంగా అసలు వ్యక్తులనే రానివ్వకుండా చేయడానికి అనన్య పక్కగా ప్లాన్ చేస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు థర్డ్ రౌండ్లో విన్నర్గా మళ్ళీ వీళ్ళే సెలెక్ట్ అవుతారు. అసలు వాళ్ళే లేకుండా చేస్తే సరిపోతుంది కదా అని అనన్య సమర్యతో అంటుంది. ఇప్పుడు అంతా హఠాత్తుగా వాళ్ళని ఎలా కిడ్నాప్ చేస్తావు, చుట్టూ వాళ్ళే ఉన్నారు కదా అని సమీర అంటుంది. ఏముంది, ఇప్పుడు ఆ పల్లవిని కిడ్నాప్ చేశామని ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళని అక్కడికి రప్పించాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అనేసరికి, అవునమ్మి నువ్వు చెప్పింది చాలా మంచిది. ఈ పకంగా నువ్వు చేస్తే ఇక థర్డ్ పార్టిసిపెంట్లో వాళ్ళు విన్నర్ కాకుండా పోతుంది. అప్పుడు అందరూ ఏడుస్తుండగా దామనిని ఇంకా రెచ్చగొట్టచ్చు అని కాంచన అంటుంది. వెంటనే ఇక అన్ముల్ నెంబర్ నుంచి అనన్య కాల్ చేస్తుంది శరణ్యకు. కాల్ సపరేట్గా వచ్చేసరికి పక్కకు వస్తుంది. హలో ఎవరా అని చెప్పేసి శరణ్య అడుగుతుంది. ఏంటి శరణ్య, పాపం పల్లవి గురించి చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారే. థర్డ్ రౌండ్లో మీరు విన్నర్ అవుతారని మీ మీద మీకు చాలా నమ్మకం ఉన్నట్టుందే. అదంతా పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్నర్ కావాలనుకుంటున్నారు, పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, సెకండ్ రౌండ్లో గెలిచారనుకుంటున్నారు, కానీ థర్డ్ రౌండ్లో మాత్రం గెలవరు. ఎందుకంటే పల్లవిని మేము కిడ్నాప్ చేసి పెట్టాం కదా అని విధంగా అనేసరికి, యువతివే నువ్వు, నేను యువతైతే ఏంటి, ఇక్కడ పల్లవి రాకుండా మేము కిడ్నాప్ చేసాం అని ఇక వెంటనే చెప్పేసరికి, ఎక్కడున్నావే, ఎక్కడన్నా అడ్రస్ చెప్తే వస్తావా ఏంటి, అయితే చెప్తాను రాసుకో అని వెంటనే అడ్రస్ చెప్తారు. ఇక అత్తయ్యకు తెలిస్తే కంగారు పడిపోతుందని దర్శన్ని పక్కన పిలుస్తుంది. ఏంటి శరణ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆ పల్లవిని ఎవరో కిడ్నాప్ చేశారట, ఎవరనే అర్థం కావట్లేదు. ఇక వెంటనే మనం అక్కడికి వెళ్ళి పల్లవి గారిని కాపాడాలి, లేకపోతే అత్తయ్య కంగారు పడతారండి అని వెంటనే ఆనంద భైరవికి తెలియకుండా ఇక శరణ్య ఉన్న దర్శన్ బయటకు వస్తారు. ఈలోపు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తారు. అదే సమయానికి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇదంతా కావాలని ఎవరో నాటకం ఆడినట్టున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. కిడ్నాప్ చేస్తే పల్లవి గారు ఇక్కడే ఉండాలి కదా అని చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. అదే సమయానికి ఏంటి వేసిన గాలలో చిక్కుకున్నారని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉన్నారా అని అనన్య వస్తూ ఉంటుంది. అంటే ఇదంతా నాటకమాడింది నువ్వా, మరి నేను కాకుంటే ఎవరినే అని విధంగా అనన్య అంటూ ఉంటుంది. చి, నీకు ఇన్ని చేసిన సిగ్గు రాలేదా, ఏం జన్మనిది అని విధంగా అంటుండగా, ఏమండి వీళ్ళను తాట తీయాలి, ఏంటి నువ్వు తాట తీసేది అని రౌడీలకు చిటిక వేస్తుంది. అదే సమయానికి రౌడీలు వెంటనే వస్తారు. అటు దర్శన్ని ఇక శరణ్యని కొడుతూ ఉంటారు. అదే సమయానికి ఇక అనన్య కూడా శరణ్య చెంప పగల కొడుతుంది. వెంటనే తనని కట్టి పడేస్తుంది. ఇక అటు దర్శన్ను శరణ్య ఇద్దరిని కట్టేస్తుంది. ఇక ఆనంద భైరవి ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదని చెప్పేసి కంగారుతో బయటికి కారు వేసుకొని వస్తుంది. ఇక అదే ఎదురు పడుతుంది పల్లవి కారు. ఇక ఆనంద భైరవి గారు, పల్లవి ఇప్పుడే నాకా? అవునండి, అసలు ఏంటి ఈ లేటు అని చెప్పేసేసరికి ఇక జరిగిన విషయం అంతా పల్లవి ఆనంద భైరవికి చెప్తుంది. ఇక మీరు త్వరగా వెళ్ళండి అనే విధంగా ఇక అక్కడికి వెళ్ళమని చెప్తుంది. ఆనంద భైరవి కంగారు చూసిన పల్లవి గమనించి, ఏమైంది ఆనంద భైరవి గారు, ఎందుకు అలా ఉన్నారు అనేసరికి ఇక శరణ్య దర్శన్ గురించి వెంటనే చెప్తుంది. కనిపించట్లేదు, ఇదంతా ఆ నక్క తెలివితేటలు చూపిస్తూ ఇక మా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అనన్య చేసినట్టుగా అనిపిస్తుందమ్మా. ఇక వెంటనే నేను వాళ్ళని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండమ్మా అని అంటుండగా, లేదు ఆనంద భైరవి గారు, ఈ ఛాన్స్ నాకు ఇవ్వండి. నక్క వినయాలు నక్క ప్రదర్శన దగ్గర ఇక నా దగ్గర, అది ఈ పల్లవి దగ్గర చూపిస్తే కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టి ముక్కలు చేసి బొక్కలను చూరకేస్తాను కుక్కలకు అని విధంగా పల్లవి అంటుంది. అప్పుడు వెంటనే పల్లవి ఇక అనన్య అడ్రస్ తెలుసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ అనన్య ఏంటి ఇద్దరు కలిసి దగ్గరై పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యి ఒక స్టేజ్లో ఉండాలనుకుంటున్నారా? మీ పప్పులేం ఉడకవు. ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేయరు, థర్డ్ రౌండ్లో విన్నర్ కాదు
అప్పుడు దామిని కావాలని మీరు చేశారని తనని మాటలతో రెచ్చగొడతాం. అప్పుడు ఆవిడ ఖచ్చితంగా నమ్ముతుంది. అయినా ఏంటే నువ్వు మనిషివోలా పుట్టావా, మమ్మల్ని కిడ్నాప్ చేశావని చెప్పేసి విర్రవేగుతున్నావనే అని అంటుండగా, నువ్వు ఏమన్నా అనుకో శరణ్య, కానీ మిమ్మల్ని ఇలా బాధ పెడుతుంటే ఆ ఆనందమే వేరు. కాపాడేవారు ఎవరో వస్తారని కలగంటున్నావు. ఆనంద భైరవి ముల్లోకాలు తిరిగినా కూడా మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ తెలుసుకోరు అనేసరికి వెంటనే పల్లవి డోర్ నెట్టేస్తుంది. ఒక్కసారిగా పల్లవి డోర్ నెట్టడం చూసిన అనన్య పల్లవి అని షాక్ అయిపోతుంది. ఇక శరణ్య కూడా పల్లవి అని ఈ విధంగా అంటుంది. లోపలికి వచ్చిన తర్వాత, ఏంటి ఇక్కడ నువ్వు వాళ్ళని కట్టిపడేస్తే కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరనుకుంటున్నావు అనన్య? అరే ఇక వీళ్ళ సంగతి చూసి వీళ్ళని కూడా కట్టండిరా అనేసరికి అప్పుడు పల్లవి ఇక ఇద్దరు కలిసి బరిలోకి దిగి వాళ్ళ తాట తీస్తారు. ఇక ఆ రౌడీలు కుప్పగొలుతారు. ఇక్కడ శరణ్య కట్లు దర్శన్ కట్లు విప్పి అప్పుడు అనన్య చెంపలు వాయించి, ఇంకొకసారి నా దగ్గర, అది ఈ పల్లవి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అసలే బక్క ఉన్నావు. ఆ బక్కని బొక్కలు ఒత్తి చూర చూర నా చేతిలోనే నీ బొక్కలు చూర చూర చేసి కుక్కలకు విసిరి కొడతాను. వేషాలు వెయ్యకుండా కరెక్ట్ పద్ధతిలో నీ కష్టాన్ని చూపించుకో. అంతేకాని అడ్డదారులతోకి ఇలా కుటుంబాన్ని ముక్కలు చేసావనుకో బొక్కలు కౌంటింగ్ చేసి నీ చేతిలో పెడతాను. అయినా ఇలాంటి దాంతో మాటలు ఎందుకు పల్లవి, వెళ్దాం పదా. ఇది ఆల్రెడీ కుక్క కంటే అద్మానం. ఇలా చేసే కుటుంబాల నుంచి విడిపోయి ఇలా బ్రతుకుతుంది చిల్లర కోసమని. దాని గురించి పక్కన పెట్టండి, మనం వెళ్దాం పదా అని చెప్పేసి దర్శన్ ఇక శరణ్ అన్న తర్వాత నాలుక మడతేసి ఇక పల్లవి అనన్యను బెదిరిస్తుంది. అనన్య కోపంతో ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఈలోపు థర్డ్ రౌండ్ పార్టిసిపెంట్ రాజ్కోట్ సిల్క్ నుంచి అని చెప్పేసి చేస్తూనే ఉంటారు. ఇక్కడ సమీరా ఈ రోజుతో థర్డ్ రౌండ్తో ఇక వాళ్ళు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అక్కడ అనన్య వేసిన ప్లాన్తో పాపం ఇద్దరు కలిసి చిక్కుకున్నట్టున్నారే అని అంటుండగా, థర్డ్ డౌన్ లాస్ట్ అని చెప్పేసి అంటుండగా వెంటనే అదే సమయానికి పల్లవి ఇక దర్శన్ను క్షణం తీసుకొని వస్తారు. వెంటనే వాళ్ళు కాస్మెటిక్ అని తీసుకొస్తారు కదా, అవి వేసుకొని మళ్ళీ థర్డ్ రౌండ్లో ఒక పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా గెటప్ వేసుకొని సూపర్గా రెడీ వస్తారు. ఆ రెడీ ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ని జడ్జెస్ చూసేసరికి చాలా సంతోషపడి వెంటనే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ విన్నర్ ఫైనలీస్ అని చెప్పేసి మెల్లిగా 10 నిమిషాలకు అనౌన్స్ చేస్తుండగా అనన్య అక్కడికి వస్తుంది. ఏంటనన్య ఏం చేసావు, ఈ దర్శన్ శరణ్య రావడం ఏంటి అని అంటుండగా, ఏముంది మళ్ళీ ఒకటే కదమ్మి, మస్ అనన్య ఏదో చేద్దాం అనుకుంటుంది, తర్వాత వాళ్ళతో దెబ్బలు తింటూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది కూడా ఇదే కదమ్మి, ఎవరో వచ్చి కాపాడినట్టున్నారు, అందుకే మననే మిల్ల తిరిగి వచ్చినట్టుంది. ఎవరో కాదమ్మా, ఆ పల్లవి వచ్చి నా దవడలు 2 బక్కలయ్యేలా కొట్టింది అనుకుంటూనే ఉన్నా. అందరితో తిన్నావు, ఆ పల్లవితో తనలు తింటావనుకున్నా. ఇక వదిలిపెట్టను అమ్మి, ఇలా వదిలిపెట్టను తప్ప ఏం చేసిందేం లేదు. ఇక్కడ మాత్రం థర్డ్ రౌండ్ విన్నర్ ఇక దర్శన్ శరణ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. వాళ్ళ చేతికి పెద్ద గిఫ్ట్ ఇస్తారు.